నేను అసలు జనాలకు ఫస్ట్ అర్థమవుతాడు చెప్తా. ప్రజలారా అన్న చెప్తా ఉన్నాడు కదా ఆయన పోరాటం దేనికోసం చేసిండు ఎట్లా చేసిండు అనేది ఒక్క నిమిషం నేను చెప్తా. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వాలు భూములు కేటాయిస్తాయి. ఎవరికి? ప్రభుత్వాలు ప్రైవేట్ వాళ్ళకు ఇండస్ట్రీలు పెట్టేటువంటి వాళ్ళకు భూములు కేటాయిస్తాయి. దేనికోసం కేటాయిస్తాయి? షబీరాలని చెప్పినట్టు ఉపాధి కోసం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక ఎక్స్ అనేటువంటి కంపెనీకి భూమి కేటాయించింది. ఎంత కేటాయించింది? ఇది ఒక 10 ఎకరాల భూమి కేటాయించిందని అనుకుందాం ప్రస్తుతానికి. ఈ 10 ఎకరాల భూమి దేనికోసం కేటాయిస్తారు? ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ని దేనికోసం అంటే ఈ 10 ఎకరాల ల్యాండ్లో వీళ్ళు పెట్టేటువంటి కంపెనీ వల్ల ఇక్కడ మినిమం ఒక 1000 మందికో లేకపోతే ఓ 5000 మందికో ఉద్యోగాలు వస్తాయి. ప్రధానంగా ఏంటిది? మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఫస్ట్ ఆ 10 ఎకరాల ల్యాండ్లో వాడు కంపెనీ పెడితే అందులో 3 విడతలుగా షిఫ్ట్లు ఉంటే ఆ షిఫ్ట్ల ప్రకారము ఓ 5000 మందికి ఉద్యోగాలు వస్తాయి మన యువతకి. పాయింట్ నెంబర్ 1 ఫస్ట్ కాజ్ అది. దాని తర్వాత ఈ కంపెనీ ఏం యాక్టివిటీ అయితే నడిపిస్తా ఉందో ఆ యాక్టివిటీ పేరు మీద ట్యాక్సులు కడతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చిందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా వెసులుబాటు అంటే ఆర్థిక వనరు కూడా వస్తుంటుంది అనమాట. డబ్బులు కూడా వస్తుంటాయి కంపెనీ ద్వారా ప్రభుత్వానికి. దాంతోపాటు అది కంపెనీ అక్కడ ఉన్నది ఇదన్నీ ఉన్నది అంటే ఇలాంటి ఒక పెద్ద కంపెనీ అనేటువంటిది ఇక్కడ మన తెలంగాణలో ఉన్నది అంటే దేశంలో కూడా మనకు ఒక పేరు ఉంటుంది. రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది మంచిగా ఉన్నది అని చెప్పేసి ఒక పేరు ఉంటుంది. సో ఇవన్నీ మళ్ళీ ఈ ల్యాండ్ కి కంపెనీ సంబంధించిన విద్యుత్ సంబంధించిన రాయితీ ఉంటాయి. అదే చెప్తున్నా. సో ఇట్లా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు అనేటివి వాళ్ళకు భూములు ఇస్తాయి. ఆ భూములు ఏ లెక్క ప్రకారం ఇస్తాయి అంటే తక్కువ ధరకు నామినల్ గా సపోజ్ 1 ఎకరం ల్యాండ్ వీళ్ళు భూమి ఇచ్చినప్పుడు ఓ 1,00,000 రూపాయలు ఉందనుకో ఓ 5,000కో 10,000కో ఇచ్చేస్తారు దాన్ని. అంటే ఓ 10% 5% నామినల్గా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ మధ్యలో మనం చూస్తాం చంద్రబాబు నాయుడు రూపాయికే ఇస్తున్నాడు భూమి. ఆడ ఎకరం రూపాయికే విశాఖపట్నంలో కూడా ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు రూపాయికే అంటే అక్కడ కంపెనీ వస్తే మన యువతకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగపడుతుంది, మన రాష్ట్ర డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి భూములు కేటాయిస్తారు. సో అయితే ఈ తీసుకున్నటువంటి ఎక్స్ కంపెనీ ఏం చేయాలా? దేనికోసం అయితే భూములు కేటాయించారో ఆ పని మాత్రమే చేయాలి. అందులో ఆ పని మాత్రమే చేయాలి. ఆ పని చేసేందుకు మాత్రమే ప్రభుత్వం వాటికి అనుమతిస్తుంది. సో అయితే దీనికి ఒకటి భూమి కేటాయించడమే కాదు, అన్న చెప్పినట్టు కరెంట్ ఇస్తారు, పవర్ సరఫరాలో వాళ్ళకి రాయితీ ఇస్తారు. అంటే 100 రూపాయలు కట్టేది ఉంటే ఓ 70 రూపాయలు కట్టండి అని ఓ 30 రూపాయలు రాయితీ ఇవ్వడం. సో ఇట్లాంటివి ఇంకా వాటర్ రిలేటెడ్ అయితే వాటర్ కూడా ఇస్తారు. చాలా కంపెనీలకు కొన్ని వాటర్ రిలేటెడ్ ఉంటాయి. కంపెనీలకు ఏమంటారు కరెంట్ చక్కగా రాక నీళ్లు లేక మూతపడేటువంటి కంపెనీలు బొచ్చడు ఉంటాయి. సో అట్లా కరెంటు వాటర్ రోడ్లు వేస్తారు వాళ్ళకి. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రభుత్వం వాళ్ళకి కల్పిస్తుంది. ఎందుకు అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, మన ఆర్థిక పరిస్థితికి ఉపయోగపడతాం, మన రాష్ట్రానికి పేరు తెస్తారు. ఇన్ని కారణాల చేత ఇస్తారనమాట. అయితే కథ ఏంది అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేటువంటి కంపెనీకి మనం ఈ భూమిని 10 ఎకరాల భూమిని కేటాయించినాం. వాడు ఇక్కడ ఏం పెడతాడు? ఎగ్జాంపుల్ ఏదో పైపులు తయారు చేస్తా అని చెప్పేసి తీసుకున్నాడు. ఏదో ప్లాస్టిక్ పైపులో ఏవో పైపులు తయారు చేస్తా అని తీసుకున్నాడు. వాడు ఏం చేసిండు? 5 సంవత్సరాలు అటు ఇటు కింద మీద డొలిపేసి ఆ కంపెనీ నడిపి ఈ భూమి వాని పేరు మీద గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఈ భూమిని ఏం చేసిండు వాడు? అయితే వీనికి ఏమన్నా ప్రైవేట్ సంబంధించినటువంటి కంపెనీ ఉంటే అవి పెట్టుకోవడం, లేకపోతే వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సబ్లీజ్ అంటే ఈ ప్రభుత్వం ఒక పర్పస్ లో భూమి కేటాయిస్తే ఆయన దాన్ని వేరే స్కూల్కో లేకపోతే ఇంకెవరికో లీజ్కి ఇచ్చేసి దాని మీద వచ్చే డబ్బులు నేను తీసుకొని ప్రభుత్వాన్ని ఆ లక్ష్యాన్ని తూట్లు పొడుస్తాం. ఇప్పుడు ఇందులో ఏం చేసిరంటే ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2012లోనే ఒక ప్రయత్నం చేసింది. 2012లోనే ఇట్లా ఎవరికైతే ఇచ్చారో భూములు కేటాయించారో ఆ భూములు కేటాయించినటువంటి వాళ్ళతోని కుమ్మక్కయ్యి 2012లోనే ఒక పాలసీ తీసుకొచ్చిరు. వీళ్ళు ఏమని తీసుకొచ్చిరు? దీన్ని ఏదైతే ఇట్లా ఇప్పుడు అక్కడ నడుస్తలేవు కదా, వీళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళకు రెగ్యులరైజ్ చేసేస్తాం, మేము భూములను మీకు రెగ్యులరైజ్ చేసేస్తాము, నామినల్గా మీరు కొంత ఫీజు కట్టండి, ఆ ఫీజు కట్టేస్తే మీకు కంప్లీట్గా పట్టా రాసి ఇచ్చేస్తాము ప్రభుత్వ భూమిని, మీరు ఇంకా మీ ఇష్టం వచ్చిన చేసుకోవచ్చు, ప్రైవేట్ భూమి అయిపోతుంది, మీరు ఇష్టం చేసుకోవచ్చు అని చెప్పారు. చెప్తే దాని మీద ఈ అన్న వాళ్ళు దాదాపు ఒక దశాబ్ద కాలంగా కొట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. అట్టెట చేస్తారు? ప్రభుత్వం దేనికోసం కేటాయించిందో ఆ పనే ఇవ్వాలి, ఆ లక్ష్యం కోసమే ఇవ్వాలి. కానీ వీళ్ళు
ఇట్లా చేసుకుంటూ పోయారు. ఇప్పుడు అప్పుడెప్పుడో 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి పాలసీ ఫెయిల్ అయిపోయింది. తర్వాత బీఆర్ఎస్ సర్కార్ వచ్చింది. వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కంప్లైంట్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు, దాన్ని ఆపేసారు, పాలసీ కానివ్వలేదు, ఇట్లాంటివన్నీ కూడా కానివ్వలేదు. కానికపోయేసరికి ఇప్పుడు 2025లో ఫ్రెష్గా మళ్ళీ ఒక పాలసీని సేమ్ 2012 ఎట్లా తీసుకొచ్చారో అట్లాంటి పాలసీని మళ్ళీ తీసుకురాబోతా ఉన్నారు. ఇది దోపిడీ అనమాట. ఇది ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇలా ఈ భూమికి ఇది బేసిక్గా ఎట్లా ఉంటుంది అంటే ఎకరము ఈడ ₹1 కోటి ఉంది అనుకుందాం. కోటి కాదు, ఎక్కువనే. ఇప్పుడు ఏడైనా సరే 40-50 కోట్లకు తక్కువ లేదు ఇలా. నేను కోటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ₹1 ఉంది అనుకో, అది మార్కెట్ వాల్యూ. అదే ప్రభుత్వ వాల్యూ ఎంత ఉంటుంది అన్నాడా? కోటి ఉన్న కాడ ₹1,00,000 ఉంటుంది, 1,00,000 2 లక్షలు ఉంటుంది. ఇప్పుడు ఆ లక్ష లోపల ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు? జస్ట్ నువ్వు 30,000 కట్టేసి 30% కట్టేసి ఈ మొత్తం ఎత్తుకపో నువ్వు అని చెప్తున్నాడు. ఈ మొత్తం ఎత్తుకపో అని చెప్తున్నాడు. ఎంత దారుణం చూసిరా, ఎంత దోపిడీ తెలుసా ఇది. ఏది ప్రభుత్వ రేటు ప్రకారము మార్కెట్ రేట్ ₹1 ఉంటే ప్రభుత్వం కాస్ట్ ఎంత ఉంటుంది? ₹1,00,000 ఉంటుంది. ₹1,00,000 30% మాత్రమే కట్టాలంట. 30% అంటే ఎంత? 30,000 మాత్రమే. ₹1 విలువ చేసే ఎకరం భూమి 30,000కు ఓ ప్రైవేట్ వానికి అప్పచెప్తున్నాడు. మిగతా 70,000 ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి గారు వెనకంగా వేసుకుంటున్నాడు అనమాట. రేవంత్ రెడ్డి గారు, ఆయన బంధుమిత్రులు, ఆయన కథ కార్ఖానం వ్యవహారం దోపిడీ ఎట్లా నడుస్తుందో చూసారు కదా. ఇది అసలు దోపిడీ. ఈ దోపిడీ సంబంధించి అన్న వచ్చినాడు అనమాట.